హాయ్ అండి. నేను కొన్నిసార్లు దొండకాయ పెసరపప్పు పప్పులాగా ముద్దగా వండుతాను. ఒక్కొక్కసారి ఏమో ఫ్రైలా చేస్తాను. ఈ రోజైతే దొండకాయ పెసరపప్పు ఫ్రై చేశాను. అసలు మీలో ఎంతమంది దొండకాయ పెసరపప్పు వండుతారో కామెంట్ చేయండి. నేను సింపుల్ గా ఎలా చేసుకుంటానో చెప్తాను. ఫస్ట్ ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దొండకాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టాం కదా అని వదిలేయకుండా మధ్య మధ్యలో మూత తీసి మీడియం టు లో ఫ్లేమ్ లోనే దొండకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకెలా బాగా మగ్గిపోయిన తర్వాత కడిగి నానపెట్టుకున్న పెసరపప్పుని వాటర్ ఏమీ లేకుండా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఎలాగో పెసరపప్పు నానపెట్టాం కాబట్టి త్వరగానే పెసరపప్పు మగ్గిపోతుంది. ఇలా పెసరపప్పు కూడా కాస్త మగ్గిన తర్వాత ఇంక మీరు తినే కారానికి తగ్గట్టు కారం వేసుకోవడమే. కారం వేసుకున్నాక బాగా కలుపుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మీడియం టు లో ఫ్లేమ్ లో అలా కలుపుతూ ఉంటే దొండకాయ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోద్ది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బాయ్ బాయ్.